అబ్బబ్బబ్బా! ఏం ఎండలురా నాయనా! బెదిరి బెదిరి కొడుతున్నాయి. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టబుద్దయితలేదు. ఆగర్గాలికి పానమంతేటో అవుతుంది. మంచిగా లీవ్ తీసుకొని ఓ 10 రోజులు ఊటీకో సిమ్లాకో పోయేస్తే మంచిగుండు అనిపిస్తుంది. నేను షాన్ వద్దులాయే పట్నం దాటక. గీ ఎండాకాలం ముడిసిదాకా ఎటన్నా పోయిందే నయమనిపిస్తుంది. గీసారి కూడా నా లెక్కన అనిపించినట్టుంది. మెల్లగా గాలి మోటార్ ఎక్కిండు. 3 రోజుల బయటి దేశాల టూర్ కని బయలుదేరిండు కదా ప్రధాని సారు. బ్రస్సెల్లా బాంబు వేలి మంది చచ్చిపోయిన కాడికి పోయిండు. మన దేశం పిల్లగాని పానం కూడా బాయే కదా. అటెంక వాళ్ళ సైనికులు నమస్తే పెట్టే కాడికి పోయి నడుస్తుంటే చూడుండ్రి, నల్ల సూట్ల సారు వాళ్ళలా కలిసినట్టే కనిపిస్తలేడు. తరువాత ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల పెద్ద సార్లతోని గిట్ల చేతులు కలిపి మేక్ ఇన్ ఇండియా పథకం కింద మా దేశంలో కంపెనీలు తెరవాలని చెప్పినట్టున్నాడు. ఆఖరికి చీకటి పడ్డాక అక్కడున్న మన దేశపోళ్ళందరినీ కలిసి పెద్ద సభే పెట్టుకున్నారు. దాంట్లో మన దేశం డాన్సులు మోడీ సార్ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. అటెంక బ్రెజిల్ సార్లతోని మా దేశం మీ దేశం అన్ని తీర్ల కలిసి నడుస్తామని చెప్పి ఆ నుంచి అమెరికాకి మానమెక్కిండు.